అంతగాని ఊరికనే మనం మందులు కాకుండా ఇలా వేసేసుకుంటే అవ్వవు. అందువలన ఏంటంటే ఈ యొక్క నరదృష్టి అనేటటువంటిది ఇంట్లో చేసుకునేటటువంటి పూజల వల్ల, లలితా సహస్ర పారాయణల వల్ల, కాలభైరవ అష్టకం వల్ల, వీట్ల వల్ల ఖచ్చితంగా తొలగింపబడుతుంది. బయటపడొచ్చంటారు. ఎక్కడికి వెళ్ళట్లేదు. అంతకీ మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని నేను చిట్కా చెప్తున్నాను. మా గురుదేవులైనటువంటి దత్తగురు గురుదేవ దత్తుడి గుడికెళ్ళండి. అక్కడ బోలెడుమంది అలాంటోళ్ళందరూ వస్తారు. పిచ్చోళ్ళలాగా ఉన్నవాళ్ళు అక్కడ దత్తాత్రేయ దత్తాత్రేయుల వారి గుడి. అక్కడ గుడికి. పంతులతో మీకేం పని లేదు. ఎందుకంటే వాళ్ళు "ఎందుకొచ్చావు రెండోసారి మళ్ళీ దర్శనం? బార్ మతావో" అంటాడు. మనం లైన్‌లో కష్టపడి వెళ్ళినా సరే రెండోసారి "ఎందుకొచ్చావు?" అంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. అలాగే వెంటనే తిరుపతి లాంటి గుడి అంటే తోసేయాల. ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఒక పౌర్ణమి తప్ప ఉత్తప్పుడే పెద్ద జనం ఉండరు. గురువారం నాడు ఉంటారు. మిగతా రోజుల్లో ఖాళీగా ఉన్నా సరే వెళ్ళిపో అని తోసేస్తారు. అంటే అదొక సిస్టమ్ అలవాటు చేసాము అన్నట్టు వాళ్ళు ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ సేపు వచ్చి ఉంటారన్న ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు. కానీ తప్పులేదు.